అందరికీ నమస్తే అండి. మన బీసీ బిడ్డలకు మోకాళ్ళలో ఉంది కాబట్టి కరెక్ట్ ప్లేస్లు ఉన్నాయని మనల్ని దొక్కేస్తూ ఉన్నారు. అందుకే కాపులకు కరెక్ట్ ప్లేస్లు ఉంది, రెడ్డిస్కి కరెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి మనం తొక్కేస్తున్నాడు. మనకు మోకాళ్ళలో ఉంది కదా, మనకి ఎలగట్లేదు కదా. ఎంతమంది వచ్చి దేవుడు దిగి వచ్చి చెప్పినా కానీ నేను ఎంతసేపు నా పటేన్లు ఇళ్ళని పని చేసుకోవాలి, పటేన్లకే సాకిరి చేయాలి. ఎప్పుడు చూసినా వాళ్ళకి అయ్యా అమ్మ అనుకుంటేనే వాని బట్టలు ఉతకాలి, వాని కుండలు ఇవ్వాలి, వానికి చెప్పులు కుట్టాలి. ఇదే మైండ్ సెట్ తోటి ఉండాలి. అంతే తప్ప మనం అసెంబ్లీకి పోవాలని లేదు, మన దళిద్రుల కుటుంబాలు మొత్తం బాగుపడాలని లేదు, మన బీసీలు కూడా ఒక పార్టీ పెట్టిన వాళ్ళకన్నా కనీసము సపోర్ట్ చేయాలని ఇంగిత జ్ఞానం కూడా మనకు లేదు. అందుకే మనం ఇప్పటికి ఇట్లా బతున్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న పార్టీ ఎందుకు పెట్టిండు? ఆయనకు పెట్టాల్సిన అవసరం ఏముంది? బీసీలకు కూడా ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీకి పోవాలన్న ఉద్దేశంతో కదా, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనే కదా ఆయన పెట్టాల్సిన అవసరం ఏముంది? నిమ్మలంగా ఇప్పుడు దేవుడిచ్చినట్టుగా ఆయన మంచిగానే ఉన్నాడు. నిమ్మలంగా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటా, ఆయన పని ఆయన చేసుకుంటా మంచిగానే ఉండి పెడుతుంది. వాళ్ళ భార్య కూడా తీన్మార్ మల్లన్న వాళ్ళ భార్య కూడా మంచిగానే ఉంటాయి చేస్తుంది, మంచిగానే పెడుతుంది. నిమ్మలంగా దీని ఆయన పని ఆయన చేసుకోవచ్చుగా. ఆయన అట్లా ఆలోచించలేదు. ఒక్కరన్నా బీసీ బిడ్డలు కానీ ఎవరైనా సరే కనీసం అసెంబ్లీకి పోవాలనే ఉద్దేశంతో కదా ఆయన చేసేది. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనకు చేత కాదు, ఇంకా గోతులు ఎట్లా దిగాలని ఆలోచిస్తాం. అందుకే మనం పటేన్లు దొక్కేస్తుంటారు మనల్ని. ఎంతసేపు నేను పటేల్ జెండనే పట్టుకుంటాను, పటేల్దే పట్టుకుంటాను, వాని చెప్పులు కుట్టాలి, వాని ఇంట్లో బట్టలు ఉతకాలి, వానికి అన్నీ చేసి పెట్టాలి. ఇంకా కూడా ఇంకా ఎన్ని యుగాలు వచ్చినా మనకు మైండ్ అయితే ఇక్కడికి రాదు, మోకాలలో ఉంటుంది. ఇప్పటికైనా కనీసము మన బీసీల కోసం కష్టపడుతున్నాడు కదా, కనీసం వాళ్ళకైనా సపోర్ట్ చేయాలని ఇంగిత జ్ఞానం అయితే మనకు లేదు. ఆ జ్ఞానం ఇంకా రాదు మనకి. మీరు పీజీలు చదువుర్రి, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదిర్రి, ఏది సంపాదించినా కానీ ఏమంటారు గొల్లోనికి అంటే యాప్కాయని తెర్రి ఉంటుందంట. కానీ మనందరికీ తాటికాయంత ఉందిర్రి. గొల్లోలకి యాప్కాయంత ఉంటుందంట, కానీ మనకి తాటికాయంత ఉందిర్రి. అందుకే మనకు అర్థం కావట్లేదు. పటేల్ అనగానే ఇక వాడు వస్తుండ అనగానే వాడు పెద్దగా తోపగా ఆడు దేవుడి కంటే ఎక్కువ సంకలు గుద్దుకుంటారు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి, కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఇప్పటికైనా మార్సావండి.